సో, ఏడో అధ్యాయంలో 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా ప్రహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. రామరాజు ప్రభు, మీరు మొన్న ఒక ప్రశ్న అడిగారు కదా! ఆ ప్రశ్నకి కృష్ణుడిచ్చిన సమాధానం ఇది. వై డు పీపుల్ డోంట్ యాక్సెప్ట్? ఓకే. కృష్ణ ఇది ఇంత కాన్షియస్‌నెస్. గొప్పదైనప్పుడు, ఓకే. ఆధ్యాత్మికత అనేది ఇంత గొప్పదైనప్పుడు వ్యక్తులు ఎందుకు దీన్ని స్వీకరించరు అనే దానికి చక్కని సమాధానము ఈ శ్లోకము. మనకి ఓకే. మనం హరే చాలా కృష్ణ. సార్లు ఏమని నేర్చుకుంటామంటే 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు భగవంతుడిని ఆరాధిస్తారో మనం చాలా సార్లు చాలా చోట్ల కోట్ చేసుకుంటాం. నిజానికి తర్వాతి శ్లోకం అదే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణుడు అంటే 4 రకాల వ్యక్తులు భగవంతుడిని ఆశ్రయించరు. నిజానికి భగవద్గీత ఏమని చెప్తుంది? ఆహ్, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేశాయ మాశ్చ. చాలా సులభంగా ఆహ్, ఎలాంటి సంక్లిష్టత లేకుండా చాలా సులభతరంగా వ్యక్తులు ఏం చేస్తే వాళ్ళు జన్మమృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడి క్లేశాలన్నిటి నుంచి కూడా విముక్తులవుతారు అనే విషయం స్పష్టంగా చెప్పబడింది. దాంట్లో సందేహం ఏం లేదు. దాంట్లో అర్థం చేసుకోకపోవడానికి కూడా దాన్ని తిప్పి తిప్పి చెప్పిన విషయం కూడా కాదు. చాలా స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా చెప్పడం జరిగింది. సో, ఎవరైనా కూడా ఈ భవబంధనాల నుంచి, భవసాగరం నుంచి ముక్తి పొందాలి అంటే, భౌతిక జీవితం నుంచి బయటపడాలి అంటే చాలా సులభంగా భగవంతుని శరణు పొందితే చాలు. ఇంకా ఏం చేయక్కర్లేదు. చాలా సులభం. ఒక విధంగా చెప్పాలంటే ఒక వాక్యంలో. కానీ ఈ స్థితిలో ఇంత సులభంగా ఉన్నదాన్ని చాలా విద్యావంతులుగా సమాజంలో మనకి విద్యావంతులుగాను, తత్వవేత్తలుగా గాని, శాస్త్రజ్ఞుల్లా గాని, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా కనిపిస్తున్న వాళ్ళంతా కూడాను, వ్యాపారవేత్తలు లేకపోతే క్షత్రియులు, రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి అధికారులు, ఒక విధంగా సమాజంలో వాళ్ళు నాయకులుగా పరిగణించబడుతున్న వాళ్ళు, వాళ్ళెవ్వరూ కూడా భగవంతునికి ఎందుకు శరణు పొందట్లేదు? భగవంతుడు అంత సర్వకారణ కారణం. ఆయనే శక్తివంతుడు కదా! ఈ సృష్టికంతటికి మూలం అతనే కదా! నిజం చెప్పాలంటే ముక్తి అనండి, లేకపోతే మోక్షము అనండి, దీని గురించి ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో మనం పడుతున్నటువంటి క్లేశాల నుంచి ముక్తి ఎలా పొందాలి అని ప్రతి వ్యక్తి కూడా ఆశిస్తున్నారు. కానీ రకరకాల పద్ధతుల్లో వాళ్ళు దాన్ని ఆహ్, ఆ క్లిష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాలను అన్వేషిస్తూ రకరకాలైనటువంటి ప్రణాళికలనేవో రచిస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఒక్కసారి ఈ జీవితంలో చేస్తుంది కాదు. కొన్ని వందల, వేల జన్మల నుంచి ఇది వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలన్నిటిని పరిష్కరించడానికి ఆహ్, ఎన్నో సంస్థలు, ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రపంచ శాంతి గురించి ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమైన సంస్థ ఐక్యరాజ్య సమితి అని చెప్పుకుంటాం. కానీ భగవంతుడు ఈ ఈ ఈ భౌతికమైనటువంటి క్లిష్టాల నుంచి బయటపడాలి అంటే చాలా సులభతరమైన మార్గము భగవంతుడిని శరణు పొందండి. భగవంతుని పాదాల వద్ద ఎవరైతే శరణు తీసుకుంటారో వాళ్ళకి వెంటనే ముక్తి లభిస్తుంది. ఇలాంటి చిన్న సూత్రాన్ని అమలు చేయడానికి చాలా తెలివిమంతులుగాను, కష్టపడి పనిచేస్తున్నట్టు కనబడుతున్నటువంటి ఈ నాయకులెవరు ఎందుకు స్వీకరించడం లేదు? ఈ ప్రశ్నకి భగవద్గీతనే సమాధానం చెప్తోంది. నిర్మొహమాటంగా, నిష్కల్మషంగా చెప్తున్న సమాధానం ఏంటి? నిజంగా మనం అనుకుంటామో వీళ్ళు చాలా తెలివిమంతులు, నాయకులు, మేధావులు అని భావిస్తున్నామో, వాళ్ళు నిజంగా మేధావులా కాదా అని చూస్తే నిజమైన మేధావులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ కానీ, శివ, కపిల, కుమార, 4 కుమారులు, మను, వ్యాసదేవుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాద, బలి మహారాజ్, దాని తర్వాత మధ్వాచార్యుడు, రామానుజాచార్యుడు, చైతన్య మహాప్రభు, ఇలాగా మేధావంతులైన వాళ్ళెవరైనా కూడాను, జ్ఞానవంతులైన వాళ్ళెవరైనా కూడాను భగవంతుని సంపూర్ణంగా ఒప్పుకున్నారు.
నిజంగా తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోని ఆహ్, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరైతే శ్రమించారో ఆ తాత్వికులు కూడాను, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, పృథు మహారాజు గారి నుంచి వింటాం మనం. పరీక్షిత్ మహారాజు గురించి వింటాం. వీళ్ళందరూ కూడాను రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు, రాజులు. విద్యా విద్యని బోధించేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఎవరైతే నిజంగా శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడాను మూల సూత్రాన్ని కనుక్కొని భగవంతుని శరణు పొందిన వాళ్ళే. కాకపోతే ఎవరైతే నిజంగా తత్వవేత్తలు కారు, కానీ శాస్త్రవేత్తలు కారు, విద్యావేత్తలు కారు, రాజకీయ నాయకులు కారు, వీళ్ళందరూ కూడా ఎవరు నిజమైన నాయకులు కారు. వీళ్ళందరూ కూడాను వాళ్ళలాగా నటిస్తారు. నేను చాలా జ్ఞానం ఉంది అన్నటువంటిగా ఒక శాస్త్రవేత్త, తత్వవేత్త, పరిజ్ఞానం ఉన్నట్టుగా శాస్త్రవేత్త, అత్యంత జ్ఞానం ఉన్నట్టుగా తత్వవేత్త, తనకెంతో విద్య తెలిసినట్టుగా విద్యను బోధించే వ్యక్తి, ఇలా నాయకులు తమకు నిజమైన నాయకత్వ లక్షణాలున్నట్టుగా భ్రమిస్తారు, అనుకుంటున్నారు. కానీ వాళ్ళెవరికీ భగవంతుడు అంటే కూడా ఏమిటో తెలీదు. అందుకని భగవంతుడు అంటే ఎవరో తెలీదు కాబట్టి, మానవ జీవితం యొక్క లక్ష్యం తెలీదు కాబట్టి, ఎలా జీవించాలో తెలీదు కాబట్టి, వేదశాస్త్రాల్లో అజ్ఞానులు నిజానికి. వేదశాస్త్రాలు అని కాదు. వేదశాస్త్రాన్ని తెలియకపోతే ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా వాళ్ళు అజ్ఞానులే అని పరిగణించబడతారు. ఎందుకనంటే, మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి? మన మరిచిపోయినటువంటి మరిచిపోయినటువంటి మన సహజ సిద్ధమైన స్థితిని వ్యక్తీకరించుకోవడము. పునఃస్థాపితం చేయడం. మనం ఎక్కడి నుంచైతే దిగి వచ్చేసామో, ఆ స్థితికి మళ్ళీ చేరుకొని, మన స్థితిని ఉద్ధరించుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యము. ఆ విషయం ఎవరికైతే తెలీదో వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళుగా బాహ్య ప్రపంచంలో కనబడినప్పటికిని, వాళ్ళు అజ్ఞానులు. అందుకనే ప్రభుపాదుల వారు చెప్తారు, బాహ్య ప్రపంచంలో కనిపించేటువంటి జ్ఞానము, మేధావంతులు, తత్వవేత్తలు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా ఏమని చెప్తారు ప్రభుపాదుల వారు? ధనాన్ని సంపాదించే వ్యాపారవేత్తలు కానివ్వండి, నాయకులుగా పరిగణించే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అచీవ్‌మెంట్స్ వాళ్ళు సాధించిన విజయాలుగా ఏవైతే పరిగణించబడతాయో అవన్నీ కూడాను 0, 0, 0, 0 లాంటివి. ఒక విజయం సాధిస్తే 0, మరో విజయం సాధిస్తే ఇంకో 0, మూడో విజయం సాధిస్తే మూడో 0. అలా ఓహో! ఆ వ్యక్తి చాలా గొప్పవాడు. నోబెల్ లారెట్. నోబెల్ బహుమతిని కూడా పొందాడు. ఓకే. ఆయనకు 10 సున్నాలు ఇవ్వండి పర్వాలేదు. అంత గొప్ప విజయాన్ని సాధించాడు. కానీ ఆ సున్నాలన్నింటిని అలాగే పెంచుకుంటూ పోతే ఏం విలువ? 0 పక్కన లక్షల సున్నాలు పెట్టినా కూడా సున్నానే కదా! కానీ ఆ సున్నాలన్నిటికి కూడా విలువ రావాలి అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి పెట్టారనుకోండి, ఆ సున్నాలన్నిటికి ఏకకాలంలో అత్యద్భుతమైన విలువ వస్తుంది. ఆ విలువ ఆ ఒకటి ఏమిటి అంటే కృష్ణ చైతన్య మార్గం. వ్యక్తులు ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో, భగవంతుని గురించి తెలుసుకుంటారో, వాళ్ళ అజ్ఞానమంతా కూడా పరిపూర్ణమైన జ్ఞానంగా మారిపోతుంది. సో, ఇక్కడ ఒక 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే భగవంతుడిని ఆరాధించరు అనే వాళ్ళలో 4 రకాలైన వ్యక్తులున్నారు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ ప్రశ్నకి నిజానికి స్వయంగా కృష్ణుడే సమాధానం ఇచ్చేసారు కదా! నమాం దుష్కృతినో మూఢ. ఎందుకంటే భౌతిక శక్తి ఏదైతే ఉందో, భౌతిక శక్తి అంటాం మాయాశక్తి చాలా శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది అంటే, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము అనుకుంటున్న వాళ్ళని కూడాను వాళ్ళ ఆహ్, మాయాదేవి వాళ్ళ జ్ఞానాన్ని అపహరింపజేస్తుంది. అది ఆమె తప్పు కాదు. మాయాదేవి అందుకే నిర్దేశించబడింది. అది ఆమె భగవంతుని సేవలో చాలా నిష్ఠగా తన సేవని నిర్వర్తిస్తుంది. సో, అలాగే ఇక్కడ ఆహ్, ఇంకో వ్యక్తులని గురించి చెప్పారు. అథియిస్టిక్ ప్లాన్ మేకర్స్. భగవంతుడిని నమ్మకుండా, భగవంతుడు లేడు అనేటువంటి నాస్తికులు వాళ్ళు అభివృద్ధి చెందడానికి, సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి రకరకాల ప్రణాళికల్ని సిద్ధం చేస్తారు. వాళ్ళిక్కడ ఏమన్నారు? దుష్కృతినో
దుష్కృతిన దాంట్లో ఆహ్, కృతిన అంటే ప్రభుపాదుల వారు దానికి అర్థాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అదేంటంటే మెరిటోరియస్. మెరిటోరియస్ అంటే మేధావంతులు. చాలా చక్కగా చేస్తారు ఆ పనిని. ఏదైనా ఒక పనిని వాళ్ళకి అప్పగిస్తే ఆ పనిని సక్రమంగా చేస్తారు. చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. కానీ భగవంతుడు అనే వాడిని మధ్యలో పెట్టలేదు కాబట్టి వాళ్ళ ప్రణాళికలన్నీ కూడాను అపజయం పాలు పొందుతాయి. వాళ్ళు ఒక్కొక్కసారి ఎంత బాగా చేస్తారు అంటే ప్లానింగ్ కానివ్వండి, మేధావంతంగా దాన్ని ఆలోచించడం కానీ, ప్రణాళికని సిద్ధం చేయడం కానివ్వండి, చాలా బాగా చేస్తారు. ఏంటంటారంటే నిజానికి మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలి అన్నా కూడా ప్రణాళిక, తెలివితేటలు ఇవి 2 కూడా ఉండాలి. ఒక దొంగ బ్యాంక్‌ని రాబరీ చేయాలంటే బ్యాంక్‌ని దొంగిలించుకోవాలి అనుకుంటే ఊరికే అలా వెళ్ళిపోయి దాన్ని బద్దలు కొట్టేసి తీసుకొని రావడం కాదు. దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. ఎంతో తెలివితేటలుంటాయి. ఎంతో ప్రణాళిక ఉంటుంది. కరెక్ట్‌గా ఎన్ని గంటలకు మూసేస్తారు, ఎన్ని గంటలకు తెరుస్తారు, ఎన్ని గంటలకు సెక్యూరిటీలు మారుతారు, మారినప్పుడు ఎంత సమయం ఉంటుంది, ఆ సమయంలో ఏం చేయడానికి అవకాశం ఉంది, ఎన్ని సెక్యూరిటీ కెమెరాలు ఇవన్నీ కూడా ప్లానింగ్ ఇదంతా కూడా ఆలోచించాలి వాడు. వాడిని తప్పించుకొని లోపలికెలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దీనికి అంతటికి ఏం కావాలి తెలివితేటలు కావాలి. వాళ్ళ దగ్గర కూడా తెలివితేటలున్నాయి. దాంట్లో సందేహం ఏం లేదు. కానీ వాళ్ళు తమ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించట్లేదు కాబట్టి ఏం జరుగుతోంది? అదంతా కూడాను వాళ్ళ తెలివితేటలన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. వాళ్ళ తెలివితేటలని దేనికి ఉపయోగిస్తున్నారు వ్యక్తులు చాలా సార్లు ఎథీస్టిక్ అంటే నాస్తికులు. భగవంతుని నమ్మని వ్యక్తులు తమ తెలివితేటలన్నింటిని కూడాను భగవంతుడు లేడు అని చూపించడానికో, లేకపోతే భగవంతుని యొక్క ప్రణాళికని భగవంతుడు మనకి ఏదైతే నిర్దేశించాడో వాటిని పాటించకుండా ఉండడానికో వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగిస్తున్నారు. అందుకని వాళ్ళని దుష్కృతిన అంటే ప్రభుపాదుల వారు ఇక్కడ దానికి అర్థాన్ని స్పష్టంగా మనకి ఇంగ్లీష్‌లో తెలియజేస్తున్నాడు. ఇంటెలిజెన్స్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ మిస్‌డైరెక్టెడ్. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ శ్రమ అంతా కూడాను పక్కదారికి మళ్లించబడింది. సరియైన విధంగా ఉపయోగించబడనప్పుడు వాళ్ళ తెలివితేటలు గాని, శ్రమ కానీ వృధా అవుతుంది. మనకి భగవద్గీతలో మనం మళ్ళీ మళ్ళీ చదువుకుంటాము. మాయాశక్తి, భౌతిక ప్రపంచం అంతా కూడాను భౌతిక ప్రపంచము, ఈ మాయాశక్తి అన్నీ కూడాను భగవంతుని ఆధీనంలో పనిచేస్తున్నాయి. వాటన్నింటికి కూడాను స్వతంత్రత ఏం లేదు. ఇప్పుడు మాయాదేవికి కానివ్వండి, భౌతిక శక్తికి కానీ స్వతంత్రత ఏమీ లేదు. అదెలా నడుస్తుందంటే భగవంతుడు ఎలా నడిపిస్తే అవి నడిపిస్తాయి. దానికి ఉదాహరణ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనం నడుస్తున్నాం అనుకోండి, మన నీడ మనం ఎటు నడిస్తే అటెళ్తుంది. నీడకు ప్రత్యేకమైనటువంటి ఆహ్, స్వతంత్రత ఏం లేదు. మనం ముందుకు నడుస్తుంటే నీడ వెనకకి నడవదు. అదే విధంగా ఒక వస్తువుని ఎలా వెళ్తుందో ఆ వస్తువు యొక్క ప్రతిబింబం కూడా అలాగే వస్తువు నిర్దేశిస్తుంది. మనము మన నీడని నిర్దేశిస్తాం. అదే విధంగా భౌతిక ప్రపంచం అంతా కూడాను ఆధ్యాత్మిక ప్రపంచంకి నీడ లాంటిది. నీడ. అందుకని భగవంతుని ఆదేశం ప్రకారమే అది నడుస్తుంది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ భౌతిక శక్తి చాలా శక్తివంతమైంది. బ నాస్తికులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎలా నడుస్తుంది అనేది వాళ్ళు ఎందుకు తెలుసుకోలేరు అంటే, వాళ్ళు భగవంతుడిని అంగీకరించరు కాబట్టి అది ఎలా నడుస్తుందో వాళ్ళకి ఎప్పటికి కూడా అర్థం కాదు. భౌతిక ప్రపంచం అంతా, భౌతిక శక్తి అంతా ఎలా ముందుకెళ్తుంది అనేది వాళ్ళకి ఎప్పటికి కూడాను అర్థం కాదు. ఎందుకు భౌతిక శక్తి అంతా భగవంతుని ఆధీనంలో నడుస్తుంది. దాన్ని భగవంతుడిని మాత్రమే వాళ్ళు స్వీకరించలేరు కాబట్టి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా భౌతిక శక్తి యొక్క స్థితిని అది ఎలా ఆహ్, పనిచేస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతారు. మూల మూల కారణం ఏంటంటే భగవంతుని వాళ్ళు వాళ్ళ అధ్యయనంలోంచి తొలగించారు. ఇంకెలా తెలుస్తుంది?
సో, మాయ యొక్క ప్రభావం చేత రజోగుణము, తమోగుణము మిళితంగా వాళ్ళు వాళ్ళ ప్రణాళికని సిద్ధం చేసి దాని ద్వారా దీన్నంతా కూడా తెలుసుకోవాలనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. మనం దానికి మళ్ళీ ప్రభుపాదుల వారు ఇక్కడ ఇద్దరి గురించి ఉదాహరణ ఇస్తున్నారు. హిరణ్యకశపుడు, రావణుడు. వాళ్ళిద్దరి ప్రణాళికలు రకరకాల ప్రణాళికలు వేశారు వాళ్ళు. ఆ ప్రణాళికలన్నీ కూడాను నిజం చెప్పాలంటే రావణుడు కానియండి, హిరణ్యకశిపుడు కానివ్వండి గొప్ప మేధావులు. ప్రస్తుతం మనకున్న మేధావులతోని కంపేర్ చేస్తే వీళ్ళు వాళ్ళ మీద ముందు ఆలోచిస్తే చిన్న నీటి బిందువు అంత కూడా కారు. సముద్రం ముందు నీటి బిందువు ఎంతనో అంత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. హిరణ్యకశిపుడు గాని, లేకపోతే రావణుడు గాని ఎంత గొప్ప మేధావంతులు అంటే, శాస్త్రాన్ని ఎంత సైంటిఫికల్‌గా చదివిన మేధావంతులు అంటే, శాస్త్రాన్ని చదివి దాన్ని అవగతం చేసుకొని, చాలా వరకి భౌతికమైన శాస్త్రాన్ని చదివి అవగతం చేసుకొని, అష్టదిక్పాలకులని, ఇంద్రుడిని వరకి వశపరుచుకోగలిగినటువంటి శక్తిమంతులు. కానీ వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా ఎందుకు నష్టపోయాయి? భగవంతుని ఆశ్రయించలేదు కాబట్టి, భగవంతుని వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టి, వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా నష్టపోయాయి. ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత ప్రభుపాదుల వారు మళ్ళీ ఒక్కొక్క రకమైన వ్యక్తుల గురించి విశదీకరిస్తున్నారు ఈ భాష్యంలో. ఈ అధ్యాయంలో ఈ శ్లోకము, తర్వాతి శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకాలు. మీ అధ్యాయాన్ని 100% అని అనుకుంటే, దాంట్లో ఈ 2 శ్లోకాలు ఒక్కొక్కటి కనీసంగా 30% అయినది ఈ 2 శ్లోకాలకి ఇవ్వచ్చు. మిగిలిన 40% భగవంతుని యొక్క గుణగణాల గురించి మనం నేర్చుకుంటాం. అది మిగిలిన అధ్యాయంలో వస్తుంది. ఈ 2 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకనంటే దీంట్లో 4 రకాలైన వ్యక్తులు ఎందుకు భగవంతుని ఆశ్రయించారు? భగవంతుని ఎవరు ఆశ్రయిస్తారు? ఎవరు ఆశ్రయించరు? ఆశ్రయించిన వాళ్ళలో 4 రకాలైన వ్యక్తుల గురించి ప్రభుపాదుల వారు చాలా మీరు గమనించుంటే చాలా పెద్ద భాష్యాన్ని దీనికి సంభాషణని ప్రభుపాదుల వారు అందజేశారు. మూఢ అంటే ఎవరు? తెలివిహీనులు. చాలా కష్టపడతారు వీళ్ళు. కానీ సరియైన తెలివితేటలుండవు. సరియైన తెలివితేటలంటే ఏంటి? మనం నేర్చుకున్నాం. మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటాం. నిజమైన జ్ఞానము అంటే ఏమని చెప్పుకున్నామంటే, అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడము నిజమైన జ్ఞానము. కానీ మూఢ అనే వ్యక్తులకి ఈ విషయం అవగతం కాదు. ఈ అవగతం కాకపోతే వాళ్ళు అజ్ఞానులు, తెలివిహీనులు అని చెప్పబడుతుంది. కానీ కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు? వాళ్ళు చేసే కష్టానికి ఫలితాన్ని అనుభవించడానికి, ఇంద్రియ తృప్తిని పొందడానికి ఉపయోగిస్తారు. కానీ ఇది భగవంతుని సేవతో కానీ, భగవంతుని కోసం కానీ వాళ్ళు కష్టపడరు. దీనికి మంచి ఉదాహరణ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మూఢుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే గాడిద లాంటి స్థితి అని చెప్తున్నాడు. గాడిద పాపం చాకలివాడు తన వీపు మీద వేసినటువంటి ఎంతో బరువును మోస్తుందది. ఎందుకు? ఎందుకో దానికి కూడా తెలీదు. అది ఏమనుకుంటుందంటే ఇది మోయాలి అంతే. అది ఎందుకు ఆ పని చేస్తుంది? తన కోసం కాదది. రాత్రి పగలు పనిచేస్తుంది. దానివల్ల ఏంటి? ఇంత గడ్డి ఏదో అది తినేదేదో గడ్డి లాంటి పదార్థాన్ని గాడిదకి ఆ యజమాని సమకూరుస్తాడు. నిజానికి ఆ గడ్డి అది గాడిదకి ఆ యజమానికి అంత బరువు మోయకున్నా గడ్డి ఎక్కడ పడితే అక్కడ ఉంది. హాయిగా తినేయొచ్చు. పెట్టే గడ్డి నిజానికి యజమాని సొంతం కాదది. అది ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉంది. కానీ దానికి ఆ విషయం తెలీదు. తెలీక ఎలాగా? రాత్రింబగళ్ళు బండ చాకిరీ అంటామే అలాంటి చాకిరీ చేస్తుందది పాపం. తర్వాత ఎంతో కొంతసేపు యజమానికి భయపడుతూ కొంతసేపు నిద్రిస్తది. మళ్ళీ ఎప్పుడు కూడాను జాగ్రత్తగా ఉంటది. ఓహ్! యజమాని చూసాడంటే మళ్ళీ కర్రతో కొడతారు దాన్ని. గాడిదని నడిపించడానికి. మళ్ళీ కొడతాడేమో అని భయంతోని కొద్దిగా సేపు నిద్రపోతుంది. మళ్ళీ దానికి కూడా ఆహార, నిద్ర, భయం, మైథునాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా జీవియే కదా! దానికి కూడా మైథున తృప్తి కావాలి. అది కూడా మైథున తృప్తిలో పాల్గొంటుంది. ఎలాగా? ప్రతి క్షణం భయపడుతూ ఓహ్! యజమాని వస్తాడేమో,
మళ్ళీ బాదుతాడేమో అనేటువంటి భయము. ఇంకొకటి ఏమిటి దాంట్లో దాంట్లో గాడిద మైథున తృప్తిని పొందుతున్న మైథున తృప్తిలో పాలు పంచుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక భయం ఉంటుందది. ఆడగాడిద దాన్ని ఎగిరి ఎలకాలతో తన్నే అవకాశం కూడా ఉంది. అయినా సరే ఇవన్నింటిని పక్కన పెట్టి ఈ వీటిలోనే నిమగ్నమైతది. అది ఒక్కొక్కసారట ప్రభుపాదుల వారు చెప్తున్నాడు, అది పద్యాలు, గానాలు కూడా చేస్తుందట. పద్యాలు పాడుతుందట, గాత్రం కూడా చేస్తుందట. కానీ ఎప్పుడైనా గాడిద నోరు తెరిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో మనందరికి తెలుసు. మనందరం వినే ఉంటాం. అది నిజానికి ఎలా ఉంటుంది అంటే మనకి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అది వినసొంపుగా ఉండదు. అది భరించలేని నాయిస్. అలా చేసినప్పుడు యాక్చువల్‌గా గాడిద మాస్టర్ ఎవరైతే ఉంటారో, యజమాని ఎవరైతే ఉంటారో అది మరిన్ని దెబ్బలు తింటది యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ అలాంటి స్థితే ఆహ్, కర్మకాండలో నిమగ్నమైనటువంటి వ్యక్తిది అని చెప్తున్నారు. పవర్‌ఫుల్ ఎగ్జాంపుల్. ఒకసారి మనం గాడిద గురించి ఆలోచిస్తే వ్యక్తులందరూ కూడా తమ భౌతిక సంతృప్తి కోసమని చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గాడిద చాకిరీ లాంటిదే. గాడిదకి కర్మ సిద్ధాంతం తెలీదు. అదే విధంగా ఏ వ్యక్తులైతే గాడిదలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తూ ఏదో వచ్చేస్తుంది దానివల్ల ప్రతిఫలము. దీని గురించి నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అనే ఆలోచనలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలాంటి వ్యక్తులతో పోల్చారు? గాడిదతో పోల్చారు ఇక్కడ. గాడిదైతే గాడిదకి ఏం అక్కర్లేదు. కొంత గడ్డి కావాలి సరిపోతుంది దానికి. ఆ గడ్డికి పని చేయక్కర్లేదు. ఎక్కడ తిరిగినా కూడా గడ్డి దొరుకుతుంది. హాయిగా తినేయొచ్చు. దానికి ఆ పరిజ్ఞానం లేదు. అదే విధంగా వ్యక్తులు తమ జీవితాన్ని ఏదో ఒక కార్యక్రమం, భౌతికమైన కార్యక్రమానికి నిమగ్నం చేస్తూ ఉంటారు. ఏమని ఆలోచిస్తుంటారు? ఓహ్! ఇది చేయకపోతే నా జీవితం ఎలా నడుస్తుంది? నా కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? నేనెలా జీవిస్తాను? అదెలా సాధ్యము? ఇలాంటి అన్ని రకాల ఆలోచనలన్నీ కూడా బుర్రని తొలిచేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే ఫ్రూటీ వర్కర్స్. కర్ములు. అలా కర్మలు చేస్తూ ఉంటారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? దాని ప్రతిఫలం ఏంటి? అనేటువంటి సరియైన అవగాహన ఉండదు. నేను ఈ పని చేయకపోతే నేనెలా తినాలి? భోజనం ఎలా వస్తుంది? అర్థం చేసుకోరు. మనం జీవితంలో చేసే పనులన్నీ కూడాను భగవంతుని సంతృప్తి కోసమే చేయాలి. మన కర్మలన్నీ కూడాను యజ్ఞాలుగా ఉండాలి అనే విషయం వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వాళ్ళు మూఢులు. నిజానికి వాళ్ళు ఏవైతే బాధ్యతలు ఇది నేను నిర్వర్తించాలి అనుకుంటున్నారో అది శాస్త్రబద్ధమైన బాధ్యత కూడా కాదు. స్వంతగా వాళ్ళకి వాళ్ళు ఊహించుకుంటారు. ఓహ్! ఇది నా బాధ్యత. ఇది నేను చేయకపోతే ఎలాగా? అని రాత్రి పగలు నిజంగా గాడిదలాగానే చాకరీ చేస్తారు. తద్వారా ఏమంటారు? ఓహ్! భగవద్గీత నాకసలు సమయమే లేదు. వాళ్ళేమనుకుంటారు? వాళ్ళు ఏ పనులైతే చేస్తున్నారో భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి కోసమైతే ఏవైతే గడుస్తున్నారో ధనం కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, ఇతరాత్రా అవన్నీ కూడాను వాళ్ళు అర్థం చేసుకోలేందంటే అది క్షణికమైంది. ఏ క్షణంలోనైనా మనం ఈ శరీరాన్ని వదిలేయొచ్చు. అలా వదిలేసినప్పుడు మనం సాధించాలి అని కష్టపడినవన్నీ కూడాను క్షణంలో మాయమైపోతాయి. అవన్నేవి కూడా మనతో పాటు రావు. ఇవన్నీ ఇవన్నీ కూడా తెలిసినా లేకపోతే తెలుసుకోకుండా మూఢులైన వాళ్ళు చిన్నది కోట్లు సంపాదిస్తే కొంత విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది చాలా స్వల్పమైంది కదా! ఎందుకంటే ఏ క్షణంలో అయినా దాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. నిజం చెప్పాలి అంటే కష్టపడే వాళ్ళని ఎవరినైనా గమనించి ఉంటే చాలా ధనికులున్న వాళ్ళు దాంట్లో వాళ్ళు అనుభవించేది చాలా స్వల్పమైంది. ఎందుకనంటే మనిషి యొక్క జీవితానికి కావాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ప్రసాదిస్తుంది. మీరు వందల కోట్లకే అధిపతి అయినా, లేకపోతే 1,00,00,000కే అధిపతి అయినా, లేకపోతే ఓ ₹1,00,000 అధిపతి అయినా, మీరు తినేటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో దాని
క్వాంటిటీ ఏదైతే ఉందో దాంట్లో తేడా ఉండదు. కాకపోతే దాంట్లో వ్యత్యాసం కొంత ఉండొచ్చు. కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏం లేదు. క్షణం ఒక నాలుకకి ఆ రుచి కొంత తగులుతుంది. అయిపోయిన తర్వాత దాని లోపలికెళ్ళిందనుకోండి, ఆహ్, మనకేం తెలీదు. అది జీర్ణం అయిపోతుంది. సహజంగానే ఏది తిన్నా కూడా అది జీర్ణం అయిపోయింది కదా! సో, కేవలము భుక్తి కోసమే, జీవించడం కోసమే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకనే వీళ్ళ గురించి ఏమని చెప్తున్నారు ఇంక ప్రభుపాదుల వారు వాళ్ళు తమ దైనందిన జీవితంలో చేయవలసిన పనుల గురించి ఒక్కొక్కసారి నిద్రలేని రాత్రుల్ని కూడా గడుపుతారు. ఇవన్నీ సంపాదించడానికి దాంట్లో కనీసంగా 1% కూడా వాళ్ళు ఆనందాన్ని పొందలేరు. దాన్ని అనుభవించలేరు. కానీ దాని గురించి రాత్రింపగళ్ళు ఆలోచిస్తూ నిద్రని కూడా పోగొట్టుకుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందట? కడుపులో పుండ్లు రావడం, అల్సర్స్, అజీర్తి. ఒక్కోసారి మనం చాలా మందిని చూస్తుంటాము. వాళ్ళకేమని చెప్తారో డాక్టర్లు అంటే, "నీకేంటది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారనుకోండి." నేను నా చిన్నప్పుడు చూసాను. మా పక్కింట్లోనే ఒకతను ఉండేవాడు పాపం. చాలా బిజినెస్‌లుండేవి. పెద్ద పేరు కూడా ఉండేది. సమాజంలో వ్యాపారవేత్తగా పేరు కూడా ఉండేది. కానీ ఆ టైంలో డయాబెటిక్స్‌కి అంత పెద్దగా ఇంకా ఏముందో టెక్నాలజీ నాకు తెలీదు. ఎంతవరకు ఉండేదో. కానీ నాకు తెలిసిందేమిటి అంటే, ఆయన ఆహారం కూడా భుజించేవాడు కాదు. పొద్దున్న ఒక చపాతీ, రాత్రి ఒక చపాతీ. అంతకన్నా ఎక్కువ తిన్నారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. లిటరల్లీ ఒక చపాతీ ఉదయం, చపాతీ రాత్రి. పొద్దున్నే లేసి సాయంత్రం వరకి ఎప్పుడో ఒక్కొక్కసారి 9:30, 10కి ఆయన వెహికల్ సౌండ్ వినబడేది. పక్కనే ఉంటాం కాబట్టి. అంత కష్టపడి ఎంతకి 2 చపాతీలు మాత్రమే తినగలడు ఆయన. అంతకన్నా తినలేడు. సో, అయినా సరే రోజంతా కష్టపడేది. అది ఆయనొక్కడిదే కాదు. మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా తినలేని సమయంలో కూడాను. మనం ఆరోగ్యంగా ఉండి అన్నీ స్వీకరించగలిగినప్పుడు కూడాను, మనం తీసుకోగలిగింది చాలా తక్కువ. సో, ఇక్కడే ఇదే ప్రభుపాద గారు కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి వాళ్ళు సరైన ఆహారాన్ని కూడా తీసుకోలేరు. కేవలం రాత్రి పగలు గాడిద చాకరీలో మాత్రమే నిమగ్నమై ఉంటారు. ఎవరి కోసమని? ఊహాజనితమైన వ్యక్తుల కోసం. ఊహాజనితమైన వాళ్ళకి నేను వీళ్ళకి అధిపతిని, వీళ్ళకి ఇతను లేకపోతే ఇతను మా ప్రభువు. ఈ ప్రభువుకి నేను సేవ చేయాలి అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి రియల్ మాస్టర్, వాళ్ళ నిజమైన ప్రభు ఎవరో వాళ్ళకి తెలీదు. అందుకని వాళ్ళు తమ జీవితాన్ని ఆహ్, ప్రభువులు కాని ప్రభువుల కోసం కష్టపడుతుంటారు. అలాంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు భగవంతుని ఎప్పుడూ కూడా ఆశ్రయించరు. కనీసంగా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు అంటే, పాపం మొత్తము మీ 24 గంటల్లో సరే మొత్తం పని చేస్తున్నావు చెయ్యి. ఒక గంట సేపు భగవద్గీత క్లాస్ వినడానికి రండి. హుహు. సాధ్యం కాదు. ఓహ్! చాలా బిజీగా ఉన్నాను. ఏ బిజీగా ఉన్నావు? నువ్వు చేస్తున్న పనంతా కూడా నీ క్షణంలో నీకు కాకుండా పోవచ్చు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు అంటే, మామూలుగా అయితే హంస చాలా శక్తివంతమైంది. నీళ్లను, పాలను కూడా వేరు చేయగలటువంటి జ్ఞానం ఉన్నది హంస. హంసకి నీటితో కలిపినటువంటి పాలనిస్తే అది పాలను మాత్రం స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అంత తెలివితేటలున్నాయి హంసకి. అంత శక్తి ఉంది హంసకి. కానీ ఒకసారి అది మన్నుని తినడం అలవాటు చేసుకుందనుకోండి, బురదను తినడం అలవాటు చేసుకుందనుకోండి, దానికి మంచి రసగుల్లాలు ఇచ్చినా కూడాను ఇంకది దానికి రుచించదు. అదే విధంగా రసగుల్లాలు ఇచ్చినా కూడాను దానికి అది రసగుల్లా యొక్క రుచి ఏమిటో కాదు. దగ్గరికి కూడా రాదు మట్టినే తింటుంటది. అదే విధంగా ఈ ఫూలిష్ వర్కర్స్ అజ్ఞానంతో కర్మలో నిక్షిప్తమైన వ్యక్తులు రాత్రింబగళ్ళు కష్టపడతారు. కష్టపడి చిన్నదేదో పొద్దున్న ఎప్పుడో 6 గంటలకి, 7 గంటలకి ఇంట్లోంచి బయలుదేరి అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి చిన్నదేమిటి అంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్ ఏముంటదో ఒకసారి టీవీ పెట్టేసి ఒక సినిమా చూసారనుకోండి. ఆ రోజు ఎంజాయ్‌మెంట్ అయిపోయింది 2 గంటలు.
ఈ క్షణికమైన ఆనందంలా కనిపించేటువంటి క్షణభంగురమైన ఆనందంలా కనిపించేటువంటి మిథ్యా వస్తువు మీద వాళ్ళు దాన్ని ఆనందం అనుకొని మళ్ళీ ఈ 2 గంటల ఆనందం చూసాక వాళ్ళు పొద్దున్న 6 గంటలకు లేసి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకు వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మనకి దాదాపుగా 99.9% మంది ఉంటారు అని ప్రభుపాద గారు చెప్తున్నారు. సో మనకు సమయం పూర్తయింది కాబట్టి ఈ ఒక్క పాయింట్ ఇక్కడ ఆపేద్దాం మనము. దీని కంటిన్యూయేషన్ మనం మళ్ళీ రేపు చదువుకుందాం. వాళ్ళు ఒక రకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కర్ములు, మూఢులు. వాళ్ళని ఏమన్నారంటే మూఢులు, అజ్ఞానులు. భగవంతుని ఎలా స్వీకరించారో మనం ఇక్కడ చెప్పారు. ఇది మనం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరి విషయంలో గమనిస్తుంటాం. ఎవరిని భగవంతుని గురించి వినమన్నా, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోమన్నా తమ 24 గంటల్లో ఒక్క గంటని కూడా వెచ్చించడానికి సిద్ధపడరు. ఎందుకని మిగిలిన పనులన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. విషయం ఏమిటి అంటే ఆ ముఖ్యమైనవి వాళ్ళు చేస్తున్నవి ఏవైతున్నాయో అవి వాళ్ళకి ఎలాంటి ఆనందాన్ని ఇవ్వవు. అంతేకాకుండా ఆనందాన్ని ఇవ్వవు అంటే వాళ్ళు భౌతికంగా ఊహాజనితంగా జీవిస్తున్నారు కాబట్టి ఆనందంలా కనిపిస్తుంది. కానీ అది నిజమైన ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి క్రియ కాదు. అది మనం దైనందిన జీవితంలో మనం చూడవచ్చు. కోట్ల ఆస్తులకు వారసులైన వాళ్ళు క్షణంలో మృత్యువాత పడిపోవడం, వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ కూడా చెల్లాచెదరైపోవడం, అయితే బంధుమిత్రులు కానివ్వండి, లేకపోతే ఇంకెవరు వశం అయిపోవడము, ఆ ఆస్తులు సంపాదించడానికి వాళ్ళ జీవితం అంతా దారిపోస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏమిటి 24 గంటల ఆలోచనలు. ఆ ఆలోచనల మధ్యలో ఏదో కొంతసేపు నిద్ర వస్తే నిద్రపోతారు, మళ్ళీ లేవగానే అదే ఆలోచన. నిజానికి అంతగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి రకరకాల వ్యాధులు కూడా వస్తాయని మనకు అర్థమవుతుంది. భోజనం కూడా వాళ్ళు సంపాదించిన దాన్ని తృప్తిగా అనుభవించలేరు. అలాంటి మూఢులు ఎవరైతే ఉంటారో అదేంటి అనుకుంటారంటే ఆ పని గాడిదలాగా చాకిరీ చేయడం అనే పని తమ నిర్దేశించినటువంటి కార్యక్రమం, అదే ఒక జీవిత లక్ష్యము అనుకుంటారో వాళ్ళు భగవంతుని స్వీకరించరు. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్? దీని కంటిన్యూషన్ 2, 3, 4వ తరగతి వ్యక్తుల గురించి మనం రేపు తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఏదైనా కామెంట్స్? చాలా స్ట్రాంగ్ డోస్ లా ఉంది కదా ఈ వర్స్ మనందరికీ. బాబోయ్, ఎంత ప్రభావం చూపించింది. అసలు నోరు కూడా తెరవలేకుండా ఉండిపోయారు. హలో. అవును ప్రభుజీ. నిజాలు ఎప్పుడు అలాగే ఉంటాయి కదా ప్రభుజీ. నిజంగా అలాగే కావాలి కూడా. అదంతా ప్రభావపూరితమైంది కదా. మన దైనందిన జీవితంలో చేస్తున్న పనుల గురించి విన్న తర్వాత ఒకసారి సింహావలోకనము, ఆత్మావలోకనము చేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తున్నాం మనము అని ఆలోచిస్తే మనం చేస్తున్న పనులన్నీ కూడా అంతే కదా.